హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ క్రేజీ థాట్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే రసం పొడి అనేది ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అవి చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ధనియాలు, కొద్దిగా ఒక కప్పు ధనియాలు తీసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకుని చల్లారబెట్టుకోవాలి. పక్కకు తీసుకుని చూస్తున్నారు కదా, ఇలా స్లోగా కలుపుతూ బాగా వేగేలా చేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్రను కూడా కొద్దిగా ఒక కప్పు లేదా హాఫ్ కప్పు మీ ఇష్టం తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్స్లో కాకుండా ఇలా ఐరన్ దాంట్లో రోస్ట్ చేస్తే కనుక లోపల గింజ అంతా కూడా ఏగి మీకు పచ్చివాసన అనేది బాగా పోతుందన్నమాట త్వరగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాలు, కొద్దిగా మీకు ఎక్కువ ఘాటుగా తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లైట్గా తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కందిపప్పు కూడా, ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కందిపప్పు అనేది కూడా కలర్ చేంజ్ అయ్యి అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తినగలిగితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఇలా ముక్కల కింద చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వాసన అనేది మీకు తెలుస్తుంది అన్నమాట, అప్పుడు తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇందులో తడి అంతా ఆరే వరకు కరివేపాకు చిటపటం అంటుంది, అప్పుడు దాకా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆకులు ఇలా తడిగా ఉన్నాయంటే ఇలా అంటిపోతాయి, అది విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట వేగిన తర్వాత. అప్పుడు దాకా అలా ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని చిన్న బౌల్లోకి తీసుకుని సేవ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇది ఇలా కొంచెం మురుముగా ఉన్నట్టు, బాగా మెత్తగా కాకుండా ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో సరిపోతుంది. ఇదే రసం పొడి. థ్యాంక్ యూ.